వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి అవకాశం. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం. అప్పు చెల్లింపు వ్యవహారంలో వ్యక్తిపై కత్తితో దాడి. ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న ద్రోణి. నేడు రేపు ఏపీలో తేలికపాటి వర్షాలు. వాన దెబ్బకు టీమిండియా కెనడా మ్యాచ్ రద్దు. ఇరు జట్లకు చెరో పాయింట్లు. పవన్ కళ్యాణ్ కు వదిన సురేఖ స్పెషల్ గిఫ్ట్. ఖరీదైన ఫౌంటైన్ పెన్ బహుకరించిన చిరు ఫ్యామిలీ. హనుమకొండ యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ జరిగే పరీక్షకు హనుమకొండ జిల్లాలో 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4730 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష 2 సెషన్లలో జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు జరుగుతుంది. ఉదయం సెషన్కు అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం సెషన్కు 2 గంటల నుంచి పరీక్షా హాల్లోకి అనుమతించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం టీజీఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జరిగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆయా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ సదుపాయాలు ఉంటాయి. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ సివిల్స్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ అభిషేక్ మెహంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని ఆయన పేర్కొన్నారు. ఆదేశాలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు ఫోన్ ఇన్ లో. ఓకే సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. నేడు సివిల్ ప్రీమియం పరీక్షలకు మొత్తం సర్వం సిద్ధం చేయడం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే హనుమకొండ జిల్లాకు సంబంధించి సివిల్స్ ప్రీమియం సంబంధించిన పరీక్ష కేంద్రాలు 11 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 11 కేంద్రాల్లో 4730 మంది అభ్యర్థులు వారి యొక్క పరీక్షను రాయనున్నారు. ఈ రోజు 2 పరీక్షల సెషన్ లో జరుగుతున్నాయి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు మొదటి పరీక్ష ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు రెండవ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులు ఎవరైనా కూడా 1 నిమిషం
లేటు వచ్చిన అనుమతించాలని చెప్పే నిబంధన కూడా కొనసాగడం జరుగుతుంది. దీంతో ప్రకారంగా చూస్తే అందరూ అభ్యర్థులు ప్రతి ఒక్క పరీక్ష కేంద్రానికి ఉదయమే చేరుకోవడం జరుగుతుంది. ఉదయం చేరుకొని వారు సంబంధించిన మొత్తం ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే అభ్యర్థులు ఉంటారు. కొంతమంది అభ్యర్థులు కొంత దూరం నుండి వచ్చేవారు నిన్న నైటే వచ్చి వారు ఇక్కడ వరంగల్లో ప్రైవేట్ ఏర్పాటు చేసుకున్న వారి యొక్క దగ్గర ఉండడం జరుగుతుంది. వీరందరూ కూడా ఈ రోజు ఉదయం లేచి 7:30, 8 గంటల ప్రాంతాల్లో మొత్తం వారి యొక్క పరీక్ష కేంద్రాలకు వచ్చి వారు అక్కడ ఉండడం జరుగుతుంది. 9 గంటల తర్వాతనే లోపలికి అంటే 8:30 నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపల పంపించడం జరుగుతుంది. ఎందుకంటే వీరి దగ్గర క్యాలిక్యులేటర్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించిన ఏదైనా ఇయర్ ఫోన్ కానీ దాంతో పాటు వాచెస్ కానీ ఎలాంటి ఉండకూడదని చెప్పేసి ఒక నిబంధన ప్రకారంగా వారిని క్షుణ్ణంగా అన్ని పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపించడం జరుగుతుంది. ఇదే కాకుండా దీంతో పాటు ఈ యొక్క పరీక్ష కేంద్రాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో దీని చుట్టుపక్కల కూడా మొత్తం ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మొత్తం ఈ యొక్క 144 సెక్షన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా జిరాక్స్ సెంటర్లు కానీ బుక్ స్టాల్స్ కానీ ఇట్లాంటి పరీక్ష కేంద్రాల సుదూరంలో ఉన్న ఒక 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని కూడా ఉండనీయకుండా అన్ని మూపించడం జరుగుతుంది. దాంతో పాటు అదే కాకుండా ఈ రోజు వరంగల్ నగరంలో కానీ ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహించకూడదని చెప్పేసి కూడా వరంగల్ ఇన్ఛార్జ్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఎగ్జామ్స్ ఎవరైతే పరీక్షకు హాజరవుతున్నారో, ఎందుకంటే మధ్యాహ్నం 12:30, 11:00 ఒక ఎగ్జామ్ అయిపోతుంది. తర్వాత 2:30 నుంచి 4:30 వరకు ఇప్పుడు ఈ గత కొద్ది రోజుల నుంచి కూడా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అక్కడ సంబంధించిన పరీక్ష కేంద్రాల వద్ద కూడా ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పరీక్షలకు వచ్చే వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని అక్కడ అధికారులు ఉండి స్వయంగా వరంగల్ జిల్లా కలెక్టర్ ఉండి వరంగల్ హనుమకొండ జిల్లా కలెక్టర్, ఎందుకంటే నిన్ననే కొంతమంది కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి వరంగల్ కలెక్టర్ హనుమకొండకు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 2 జిల్లాలపై ఆమె అవగాహనతోని ఉండి మొత్తం అన్ని స్వయంగా ఆమె ఉండి మొత్తం ఎవరైతే కలెక్టర్ మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి కూడా చూడడం జరుగుతుంది. అదే కాకుండా కొంతమంది స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వ్యక్తులు కూడా ఏంటంటే సుదూర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో దానికి సంబంధించి కాలేజీలు అయితే ఎక్కడైతే సెంటర్స్ పడ్డాయో సెంటర్స్ పడ్డ కాడ కూడా వారికి ఆరో మార్క్స్ పెట్టడం కానీ వారికి సంబంధించిన వెహికల్స్ ద్వారా కానీ వారందరినీ పరీక్ష కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉంటారు, వారికి పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఏంది అని చెప్పి కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే గత 2 సార్లు కూడా గ్రూప్ సంబంధించిన ఏదైతే సివిల్ ప్రీమియర్ సంబంధించిన పరీక్షలు కూడా 2 సార్లు ఒకసారి పేపర్ లీక్ కావడం జరిగింది, మరోసారి రద్దు కావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టంగా తీసుకొని దాంతోపాటు ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కానీ ఇతరంతా అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కొంతమంది స్వచ్ఛంద సంస్థ వారు కూడా వారికి ముందుకొచ్చి ఎవరైతే ఎగ్జామ్ రాయనికైతే వస్తున్నారో వారందరికీ కూడా కొంతమంది పరీక్ష కేంద్రాలు కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. వారందరినీ కూడా వారికి సంబంధించి ఎవరైనా కూడా ఈ రోజు లిఫ్ట్ అడిగినా కూడా సహాయం చేయాలి, పరీక్ష కేంద్రాలు పోతాయని చెప్పేసి కూడా స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వారే కానీ ఇతర రాజకీయ నాయకులు కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరికి ఈ రోజు ఎవరైనా కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి కొంతమందికి కూడా చెప్పడంతో పాటు వారందరూ కూడా పరీక్ష కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే దిశగా సీఎం చంద్రబాబు కసరత్తులు చేశారు. ఈ నెల 17 నుంచి ఏపీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన తర్వాత తొలి సమావేశాలు కానుండడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలి రోజు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఎమ్మెల్యేలు ఆమోదం తెలుపనున్నారు.
తాము అధికారంలో వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలు ఘన విజయం సాధించారు. 164 నియోజకవర్గాల్లో విజయ కేతనం ఎగురవేశారు. దీంతో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై సంతకం చేశారు. ఇందులో భాగంగా అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే ఆమోదంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఈ నెల 17న రద్దు చేయనున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేసినట్లు టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తీర్చుకుంటామన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందన్నారు. ఎవరు ఏ మేరకు పనిచేశారన్న సమాచారం పార్టీ దగ్గర ఉందన్నారు. కష్టపడిన వారికి ప్రోత్సాహం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చామని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దన్నారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించడం ఖాయమన్నారు. గతంలో ఏర్పాటు చేసిన చోటే అన్నా క్యాంటీన్లు ఏర్పాట్లు చేస్తామని 100 రోజుల్లో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ జరుగుతుందన్నారు. గత 20 ఏళ్లలో గెలవని సీట్లు ఇప్పుడు వచ్చాయంటే అది గాలివాటం కాదు, ప్రజల నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని వెల్లడించారు. కూటమి 93% స్ట్రీట్ రేటుతో 57% ఓట్ షేర్ను సాధించిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీని మనం కాపాడుకోవాలని నేతలకు సూచించారు. కార్యకర్తలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటానని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేశారో కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వారందరినీ ఖచ్చితంగా పార్టీ గుర్తుంచుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. పార్టీ కోసం పనిచేసిన వారికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కొంత ఆలస్యం జరిగేది, కానీ ఈసారి అలా జరగదు. నామినేటెడ్ పోస్టుల విషయంలో ఈసారి ముందు నుంచే చర్యలు చేపడతాము. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేస్తామని చంద్రబాబు స్పష్టంగా పార్టీ నేతలకు చెప్పారు. గత 5 ఏళ్ల కాలంలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న, కష్టకాలంలో ఉన్నప్పటికీ అనేక మంది కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. కొంతమంది ప్రాణత్యాగం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. వారందరినీ పార్టీ ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా పార్టీ నేతలకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదైతే అధికారం వచ్చిందో అధికారాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, అదే సందర్భంలో అధికారాన్ని ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించాలని కూడా చెప్పారు. ఇక గత ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. పాలనలో తనదైన మార్పు చూపించే దిశగా చంద్రబాబు ఇప్పటికే కసరత్తు ప్రారంభించడం జరిగింది. ఒకవైపు మంత్రివర్గ కూర్పులో ఇటు సీనియర్లకి, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించారు. మరోవైపు పాలనలో తన మార్పు యంత్రాంగం ఉండే దిశగా ఇప్పటికే కసరత్తు చేశారు. నిన్న సీఎస్ డీజీపీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎవరైతే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ సమర్థవంతులైన ఉన్నారో వారందరికీ కూడా కీలక పదవులు ఇచ్చే దిశగా కసరత్తు కూడా దాదాపు పూర్తయింది. ఇప్పుడు పార్టీ అంశానికి సంబంధించి కూడా పార్టీ పైన కూడా చంద్రబాబు నాయుడు దృష్టి సారించడం జరిగింది. పార్టీ
నేతలకు గతంలో అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయినప్పటికీ ఒకవైపు పాలనను చూస్తూనే మరోవైపు పార్టీపై కూడా దృష్టి పెడతారని చెప్పారు. అందులో భాగంగానే నిన్న పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లడంతో పాటు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పారు. త్వరలో ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. లక్ష్మి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా అప్పన్నపాలెం జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ హిసార్ లిమిటెడ్ కంపెనీ కార్మికులకు ఎంపీ శ్రీ భరత్ అండగా ఉంటామన్నారు. కంపెనీ టాప్ మేనేజ్మెంట్తో పాటు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, రా మెటీరియల్ కొరతతో పరిశ్రమలు మూతపడుతున్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఫెర్రోక్రోమ్ పరిశ్రమలన్నీ సంక్షోభంలో పడ్డాయని దుయ్యబట్టారు. మరోవైపు జిందాల్ కంపెనీ తాత్కాలిక షట్డౌన్తో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కంపెనీ మూతపడి 30 రోజులు దాటిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ఏమున్నాయి, కంపెనీ మేనేజ్మెంట్తో కూడా నాకు ఇప్పుడు దాకా పరిచయం లేదు. ఒకసారి పరిచయం పెంచుకొని మాట్లాడతాను. ప్రభుత్వం ఏదైతే తప్పులు గతంలో చేసిందో ఆ తప్పులు మీ ఒక్క ప్లాంట్కే కాదు, ఆ పెరలైజ్ సెక్టర్ అందరితో మేము కలిసి మాట్లాడి మీకు మేము ఏం చేస్తే మీరు బాగా పనిచేయగలుగుతారు. ప్రభుత్వానికి నష్టం జరగకూడదు, ఇక్కడ పనిచేసే కార్మికులకి నష్టం జరగకూడదు, ఆ కంపెనీకి కూడా నష్టంగా జరగకూడదు. అన్నీ బ్యాలెన్స్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో ఈ కంపెనీ యాజమాన్యంలో మాట్లాడతాము. అండ్ ఏదైతే ఈయన అన్నారో మాకు చెప్పకుండా అర్ధాంతరంగా ఆపేశారనేది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఒక నెలన్నా 2 వారాలన్నా మీకు చెప్పి మేము నడపలేకపోతున్నామని చెప్పుంటే బాగుండు. మీకు ఆ 2 వారాలు నెల ముందు కూడా చెప్పుంటే బాగుండు. ఎందుకంటే ఎన్నో ఏండ్లుగా దేశ పాలకులు బీసీలను భిక్షగాళ్లను చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ ఓట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం జరిగిన మహాధర్నాను బీసీ జనరల్ ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. హక్కుల కోసం రక్తం చిమ్మిన తెలంగాణ నేలపై బీసీలకు అన్యాయం చేస్తే పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బీసీ జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్ని జనగణనలో భాగంగానే కులగణన నిర్వహించాలి. జనగణనలో భాగంగానే కులగణన నిర్వహించాలి. మన ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పాడు, వీళ్ళు 42 ఉన్నారు కానీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్ ఏమన్నారు, జనాభా లెక్కిసి జన ప్రకారం బీసీలకు విద్య ఒక స్థానిక సంస్థలు కాదు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు కూడా 25% నుంచి 50% ఎంత జనాభా ఉంటే అంత ఎవరెంత ఉంటే వాళ్ళకి కలుస్తామని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీ మాటలు నమ్మి మొదటిసారి నమ్మరు మా వాళ్ళందరూ.
అరే ఇన్ని ప్రభుత్వాలు మారినా 76 ఏళ్ళు ఆయన ఈ దేశంలో బీసీలను బిచ్చగాలం చేశారు. మీరు ఏ రంగంలో కూడా మా మాట ఇవ్వలేదు. విద్యా రంగంలో లేదు, ఉద్యోగ రంగంలో లేదు, రాజకీయ రంగంలో లేదు, పారిశ్రామిక రంగంలో లేదు. అన్ని రంగాల్లో మమ్మల్ని తొక్కారు, బిచ్చగాలం. డిఎస్సిలో 25,000 ఖాళీలు భర్తీ చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. 10వ తరగతి ఫలితాల్లో హుజూరాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. అభివృద్ధి, విద్యారంగంలో హుజూరాబాద్ అగ్రగామిగా ఉందని చెప్పారు. హుజూరాబాద్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు అధికారులు, హెడ్ మాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల మెరుగైన వసతులతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుకున్నామని చెప్పారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. డిఎస్సిలో 25,000 ఖాళీలు భర్తీ చేస్తామని 11,000 ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. మీ అందరికీ గుర్తుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఊరు మన బడి కింద ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 7,200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. దాంట్లో 12 కార్యక్రమాలు, దానికి సంబంధించిన ఫర్నిచర్ కావచ్చు, స్కూల్స్ పెయింటింగ్స్ కావచ్చు, లేదంటే టాయిలెట్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, డైనింగ్ హాల్స్ కావచ్చు, అద్భుతంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, అద్భుతంగా ఆనాడు కేసీఆర్ గారు చేసింది మీ అందరికీ కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలలు, అద్భుతమైన గురుకుల పాఠశాలలు పెట్టి ఇలా ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వం ఉండే అది ఆనాడున్న కేసీఆర్ గారు పెట్టింది. ఇవాళ కూడా కంటిన్యూ అవుతుందని. కర్నూలు జిల్లా ఎమిగనూరులోని NH-167 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం వైపుగా వెళుతున్న ఓ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి భారీ కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 యువకులు మృతి చెందారు. మృతులు ఎమిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన మాల శివ, మరొకరు హలహర్వాకి చెందిన గురుస్వామిగా గుర్తించారు. ఈ రోడ్ ప్రమాదంలో రోడ్పై యువకుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ మనసు చూసిన దేహాలు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒకే రోజు 4 స్నాచింగ్లకు పాల్పడ్డారు దుండగులు. ముందుగా మేడ్చల్ జిల్లాలో 2 చోట్ల చోరీ చేసిన స్నాచర్లు అంతకుముందు రాచకొండ పరిధి జవహర్ నగర్లో స్నాచింగ్కు పాల్పడ్డారు. ఆ తర్వాత చర్యల PS పరిధిలో చైన్ దొంగిలించారు. వరుస ఘటనలతో అలర్ట్ అయిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. 4 బృందాలుగా వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.